ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. जोहर डॉक्टर बी आर अम्बेडकर अंबेडकर आलोचना विधान में अंबेडकर आलोचना विधान में పోరాడతాం 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 జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దళితులపై చేసిన వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు దళితుల మీద చేసిన వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు దళితుల మీద చేసిన వ్యాఖ్యల్ని దళితులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని దళితులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని దళితుల్ని చట్టవాడుగా చూపించే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని దళితుల్ని చట్టవాడుగా చూపించే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు ఇటీవల చేసిన దళితులపై చేసిన వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు దళితులపై చేసిన వ్యాఖ్యల్ని పిఠాపురపట్నంలో పవన్ కళ్యాణ్ దళితులపై చేసిన వ్యాఖ్యల్ని పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ. జై భీమ్. నా పేరు కండవల్ లవరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడో పోటీ చేశారు, కానీ ఎక్కడ నెగ్గకుండా ఏమీ నెగ్గకుండా పోయారు. కానీ మన పిఠాపురం వచ్చిన తర్వాత ఓన్లీ ఒక ఓసీలే ఓటేశారు అనుకోవడం తప్పైనా ఆయన ఓన్లీ ఒక ఓసీలే ఓటేశారు, ఎస్సీలు అందరూ కూడా ఏదో లా పార్టీ ఈ పార్టీ అనుకుని అప్పుడు ఎస్సీలని కొద్దిగా చిన్న చూపు చూడటం మాకు మొన్న అర్థమైంది. ఎందుకనంటే ఒక ఇంద్రనారులోని అగ్రహారంలోని రదలపేటలోని గంజా వ్యాపారం చేస్తున్నారు అన్నారు. గంజా వ్యాపారం ఇక్కడికి ఎలా వస్తుంది? మళ్ళీ అంటాడు తుని నుంచి వస్తుంది అన్నారు. తుని నుంచి వస్తే పోలీసులు అందరూ ఏం చేస్తున్నారు? మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మీ గవర్నమెంటే అమ్మెంతుంది. కానీ ఇలాంటి దళిత వాళ్ళకి తెచ్చేసి మా పిల్లలు పాడు చేసే ప్రక్రియ మీ ద్వారాగానే జరుగుతుంది. మా పిల్లలు పాడైపోవడం కారణం కూడా మీ గవర్నమెంట్దే, మీ డిపార్ట్మెంట్లే. ఎక్కడి నుంచో వచ్చిన గంజాయిని మీరు ఆపుతలేదు అంటే కారణం ఎవరిదే? ఎవరు తప్పు? మీది తప్పు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు చేసిన వ్యాక్సిన్ వెనక్కి తీసుకున్నా తీసుకోకపోయినా మా మీద నిందేసేశారు. ఇది రాష్ట్ర నలుమూలలకు పోయింది. కానీ ఇప్పటికైనా సరే మీరు బహిరంగ మీటింగ్ పెట్టి మీకు ఎవరైతే తప్పుడు సిప్పులు ఇచ్చారో వాళ్ళని మీరు బహిరంగంగా తిట్టాలని చెప్పేసి మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీలు అంటే ఒక మూల స్తంభం లాంటిది. పిఠాపురం ఎస్సీలు అంటే ఒక మూల స్తంభం పిఠాపురం నియోజకవర్గంలో. కానీ చాలామంది నాయకులు వచ్చారు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు అంటే మాకు ఇక్కడ ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే మాకు ఇంటి మొగుడు తక్కువైనా రంకుమోడికి ఎక్కువ ఉంటున్నారండి. ఇక్కడ మాకు ఇంటి మొగుడు లేరండి మా పిఠాపురం నియోజకవర్గంలో, రంకుమోళ్ళకి ఎక్కువ ఉన్నారండి. మేము ఈ రంకుమోళ్ళకే పనిచేస్తున్నాం అంతని. కాబట్టి మీరు మాకు ఇంటి మొగుడిగా వచ్చారు కాబట్టి మా ఇళ్ళని చక్కపెట్టవలసిన బాధ్యత మీకు నిజంగా ఒక డిప్యూటీ సీఎంగా ఓ పిఠాపురం స్థానిక ఎమ్మెల్యే గారిగా మీకు ఉంది. కాబట్టి మా కుటుంబాలను సరిదిద్దాలి, కానీ మా పిల్లల్ని రోడ్డు మీద పెట్టే ప్రక్రియ మాటలు మీరు మాట్లాడకూడదని చెప్పేసి మీకు ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. 24 ఎన్నికల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ టైంలో మా దళితులు ప్రచారాలకి జెండాలు మోయడానికి ఆయన వాడుకోవడం జరిగింది. గద్దెక్కిన తర్వాత ఆయన ఆలోచన అంతా దళితుల మీద ఎలా బురద జల్లాలని మన 10వ తారీఖున పిఠాపురం పర్యటనకు వచ్చి ఈ అగ్రహారం, ఇంద్రానగరు, రథాలపేటలోనూ గంజాయి అమ్ముతున్నారని ఒక నెపం వేసి వెళ్ళిపోవడం జరిగింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు వేసిన నింద ఏదో సినిమా డైలాగ్ వేసినట్టు వేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మా భవిష్యత్తులు, మా పిల్లల భవిష్యత్తులు ఏంటి అన్నది మీరు ఆలోచించకుండా మాట్లాడటం అనేది అది మీకు సంస్కారం కాదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు, చదువుకోవాల్సిన పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు రావాల్సిన పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలు ఉన్నారు.
పెళ్లి సంబంధం అందుకోవాల్సిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచించకుండా మాట్లాడినందుకు ఇవాళ దళిత సంఘాలుగా మేము బుద్ధి చెప్పడానికి ఇవాళ పిఠాపురం అంబేద్కర్ భవన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నాం. భారీ స్థాయిలో ఉద్యమం చేపట్టబడుతున్నాం. ఈలోగా మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే మీరు ఎలాగైతే పిఠాపురం వచ్చారో, భీమవరాన్ని, వైజాగాన్ని ఎలాగైతే చీకొట్టి పంపించారో పిఠాపురాన్ని అదే రేంజ్లో పంపిస్తామని మేము దళిత సంఘాలుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వకం చేయకుండా నేటి కార్యక్రమం మొన్న 10వ తారీఖున పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు పిఠాపురంలో అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భవిష్యత్తు ప్రణాళికని రూపొందించిన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా పిఠాపురం ఎస్సీ పేటను 3 పేటను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా మాట్లాడారు వాళ్ళు? రతలపేట, ఇంద్రనగర్, అంబేద్కర్ కాలనీలో, అంటే ఎస్సీ పేటలు అన్నమాట. ఈ 3 పేటలను ఈ కాలనీలో గంజాయి వ్యాపారం చేస్తున్నారు, గంజాయి కూడా సేవిస్తున్నారు అనే ఉద్దేశించి ఈ యొక్క దళితుల్ని అంటే ఎస్సీలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం భవిష్యత్తు ప్రణాళిక ఈ త్వరలోనే నేను చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ దళితుల సత్తా ఏటో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు, అదేవిధంగా జగన్ గారికి తెలుసు. మీకు ఇంకా కొత్త తెలియడం. భవిష్యత్తులో దళితుల సత్తా ఏటో, దళిత ఉద్యమాలు ఏటో మీరు భవిష్యత్తులో చూస్తారని సభాముఖంగా హెచ్చరిస్తూ మీరు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే రేపు 24వ తారీఖున మీరు వస్తున్నారు. అవసరమైతే మేము మిమ్మల్ని ముట్టడించడం కూడా జరుగుతుంది. మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే ఈ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించుకుని అవసరమైతే మీ ఆఫీసును కూడా ముట్టడించే కార్యక్రమం ఈ దళిత సంఘాల దేశాధ్వర్యంలో జరుగుతుందని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్. మీ నిరసనలు సరికాదని చెప్పేసి దళితుల దీన్ని ఖండించారు. దానిపై మీ స్పందన ఏంటి? తమ్ముడు దానం లాజరుబాబు జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నారు. ఆయన్ని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. చాలా సంతోషం. కానీ